వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మనం ఆసిఫాబాద్లో ఒక మాజీ సర్పంచ్ చేస్తున్న అరాచకాలకు సంబంధించి ఇప్పటికే పార్ట్ 1 రిలీజ్ చేశాం. అది సంచలనంగా మారింది. ఆ ఏరియాలో అతన్ని తట్టుకునే వాళ్ళు, అతని మీద న్యూస్ వేసేవాళ్ళు లేరు అని చెప్పేసి అని యథేచ్ఛగా కోట్లాది రూపాయల స్కామ్ చేస్తూ అడ్డంగా అందరినీ నమ్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజ్ న్యూస్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అతను చాలా రకాలుగా మనల్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరికి భయపడలేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో రాజ్ న్యూస్ ముందుంటుంది అంటానికి ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఈ పార్ట్ 2లో మీకు అనేకమైన విషయాలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో ఎవరైతే బాధితులు తెలుపుతున్నాడో మరి కాసేపట్లో మనకు అతను కూడా అందుబాటులోకి వస్తున్నాడు. ఈ ఆసిఫాబాద్లో జరుగుతున్న ఈ అరాచకాలు శంభూదాస్ సంబంధించిన అరాచకాలు అనేవి అన్నీ కాదు. ఈయన అక్కడ ఆడిందల్లా ఆట పాడిందల్లా పాటలాగా అయిపోతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈయన బినామీగా ఉన్న ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో డ్రైవర్ పేరు మీద మొన్నటి వరకు మనం 20 కోట్ల రూపాయలు అనుకున్నాం. కానీ 50 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిగింది అని దానికి మన దగ్గర ప్రత్యక్షమైన సాక్ష్యాలు ఉన్నాయి. దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎవరైనా సరే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని నిరూపించడానికి కనుక ముందుకు వస్తే మాత్రం రాజ్ న్యూస్ వేదికగా మేము పిలుస్తున్నాం. మీరు వచ్చి మాట్లాడడానికి కూడా మీకు అవకాశం ఇస్తున్నాం. వన్ సైడ్గా మాట్లాడటం కాదు, జరిగిన అన్యాయాన్ని జరిగినట్టు చెప్పడంలో రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో ముందుంటుందంటానికి ఇదే మా యొక్క స్పెషల్ ఫోకస్లా చెప్తూ ఉన్నాం. అలాగే వాళ్ళకు కూడా ప్రత్యక్షం చెప్తున్నాం. మీరు బయట వీళ్ళు అబద్ధాలు చెప్తారని చెప్పేసి మీరు రకరకాలుగా ప్రాపగండ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి బెదిరేది లేదు. దీంట్లో ఇప్పుడు మేము పార్ట్ 2లో చెప్పబోతున్న నిజాలన్నీ కూడా ఖచ్చితంగా ఆసిఫాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం ఈ చెప్పబోయే నిజాల మీద ఇంకా చాలామంది బతుకులు బజార్న పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. సేవ్ చేసిన తర్వాత వాళ్లకు న్యాయం జరిగే వరకు కూడా రాజ్ న్యూస్ పోరాడుతుంది. చాలామంది వెనుకబడిన వర్గాలకు సంబంధించిన గిరిజనులను మోసం చేస్తున్న ఈ శంభూదాస్ అరాచకాలు పార్ట్ 2 ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో తిరుపతి కూడా లైవ్లోకి వస్తాడు. ఆయన అడిగి ఈయన చేసిన అరాచకాలకు సంబంధించి ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏంటి, తర్వాత ఇప్పటి వరకు మనం చూసాం 20 కోట్లు అనుకున్నాం. కానీ మేము బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చూస్తే 55 కోట్లకు పైబడి ఉంది. అంటే ఒక బినామీ అకౌంట్లో 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేశాడు అంటే నిజంగా కనుక తెలంగాణ గవర్నమెంట్ తలుచుకొని ఒక సిఐడి ఎంక్వైరీ కనుక వేస్తే 100 కోట్ల రూపాయల స్కామ్ బయటపడతా ఉంది. అక్కడ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ లేకుండా డాక్యుమెంట్ పరంగానే ల్యాండ్లు అమ్ముతున్నారని సమాచారంగా ఉంది. ఖచ్చితంగా రిప్రజెంటేషన్ గవర్నమెంట్ కూడా ఇస్తాం. గవర్నమెంట్ కూడా స్పందించి ఇక్కడ జరుగుతున్న అంటే గిరిజనులకు వెళ్లాల్సిన ల్యాండు, పేదలకు వెళ్లాల్సిన ల్యాండ్లు అప్పనంగా ఇష్టానురాజ్యంగా రిజిస్ట్రేషన్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యవహారాన్ని పార్ట్ 2లో ఆ గుట్టు మొత్తం రట్టు చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనం అడ్వకేట్తో మాట్లాడదాం. దీనికి సంబంధించిన లీగాలిటీస్ కూడా ఆయన చూస్తూ ఉన్నారు. మనం ఏదైనా సరే న్యాయపరంగా పోరాడతాం, న్యాయంగా పోరాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం. దీంట్లో లీగాలిటీ ఉన్న తర్వాత లీగల్ అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత మనం ఈ పోరాటం మొదలుపెట్టాం. పార్ట్ 1 సంచలనంగా మారింది. ఎవరెవరైతే ఈ గ్యాంగ్లో ఉండి శంభూదాస్కు సహకరించారో ఆయా వ్యక్తులందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో రకంగా ఈ స్టోరీలను ఆపాలని, ఏదో రకంగా వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారాన్ని ఆపాలని, మేము చేస్తున్న ప్రచారం కాదు, నిజాన్ని నిబ్బరంగా ధైర్యంగా ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది నిజం కాదు, మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదని చెప్పే దమ్ము మీకుంటే డైరెక్ట్గా మీరు రాజ్ న్యూస్ వేదికగా మీకు అవకాశం కల్పిస్తాం. మీరు కూడా వచ్చి లైవ్లో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమున్నా సరే మాకు సబ్మిట్ చేయండి. ఇక్కడ మనకు ప్రజలకు న్యాయం జరగాలి, పేదలకు న్యాయం జరగాలి, అన్యాక్రాంతమైన భూములు మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తోనే మేము ముందుకు పోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి అన్యాక్రాంతమైన భూములను ప్రజలకు చేరవేసేదాకా రాజ్ న్యూస్ ఖచ్చితంగా ముందుంటుంది. వాళ్ళ తరపున పోరాడుతుంది. అవసరమైతే వాళ్ళ తరపున లీగల్గా ఫైట్ చేయడానికి కూడా మాకు లీగల్ టీం కూడా ఉంది. ఏదైనా సరే చివరకు లెక్క తేల్చాల్సింది ప్రభుత్వాలు, కోర్టులే. ఖచ్చితంగా మేము కోర్టులు నమ్ముతాం. న్యాయం జరుగుతున్న విషయాన్ని ఎప్పటికీ న్యాయవాదులు, న్యాయ సంస్థలు ఖచ్చితంగా తోడుంటాయి. తర్వాత వాళ్ళ ద్వారా నిజాలను నిగ్గుదేలుతాయని చెప్పి నమ్ముతాం. కాబట్టి దీంట్లో లీగల్ బ్యాటింగ్, లీగల్గా
కొంతమంది అడ్వకేట్ల సహకారంతో ఈ విషయాన్ని కూడా గుట్టు బయటపెట్టడానికి రాజ్ న్యూస్ సిద్ధంగా ఉంది. దీంట్లో మరి కాసేపట్లో మనం ఒక అడ్వకేట్తో మాట్లాడదాం. దీంట్లో లీగల్గా అసలు ఏం జరుగుతూ ఉంది, ఆసిఫాబాద్లో ఈ శంభుదాస్ అండ్ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు ఏంటి, ఎందుకు ఈయన ఇంత రకంగా రెచ్చిపోతూ ఉన్నాడు, ఎందుకు ప్రభుత్వం దృష్టికి రాలేకపోతూ ఉంది అంటే గత ప్రభుత్వాలు ఈయనకు ఒత్తాసుగా పలికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లంచాలు తీసుకుంటున్న వారి గుట్టు రట్టు చేయడమే కాకుండా వాళ్ళ మీద పడి వాళ్ళకు సంబంధించిన గుట్టు మొత్తం రట్టు చేస్తుంది ఏసీబీ. ప్రస్తుతం మన బాలకృష్ణ విషయం చూస్తూ ఉన్నాం. బాలకృష్ణకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మొత్తం బయటికి లాగి లాగి వాళ్ళ జీవితంలో ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. అదే రకంగా ఇప్పుడు మేము పార్ట్ 2లో చెప్పబోతున్న అన్ని విషయాల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీంట్లో గత ప్రభుత్వం తాలూకు పెద్దలు గద్దల్లాగా భూములను అప్పనంగా తీసుకొని యథేచ్ఛగా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న దానికి అనేకమైన సాక్ష్యాధారాలను మరి కాసేపులో ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అయితే దీంట్లో ప్రధానంగా ఒక మామూలు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్, నేను మామూలు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, కానీ దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు చేసిన తర్వాత 4 ఖరీదైన కార్లు ఆసిఫాబాద్లో అతనికున్న కార్ల విలువ, అతనికున్న కార్లు ఎవరికి లేవు అంటే నమ్మశక్యం కాదేమో. ఇది మేము చెప్పడం కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో దాని తాలూకు విజువల్స్ కూడా చూపిస్తాం. మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ జరుగుతున్న అన్యాక్రాంతమవుతున్న భూములను ప్రజలకే ఇవ్వాలి, ప్రజలకే చెందాలి. కానీ ఇలాంటి ల్యాండ్ గ్రాబర్స్, ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబర్స్ అంటాం, ప్రజల చెందాన్న భూములను అప్పనంగా ఇష్టారాజ్యంగా వీళ్ళు కొంతమంది అధికారులు, ఆర్డీఓ గతంలో అక్కడ పనిచేసిన ఆర్డీఓ కూడా వీళ్ళకి సహకరించాడు అని చెప్పేసి అని కూడా చెప్తా ఉన్నారు. అతని తాలూకు వివరాలను కూడా ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి అందజేస్తాం. ఇది ఏదో మామూలుగా మేము తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. దీంట్లో అంటే కథ కంచికి చేరే వరకు, కథలో అసలు పెద్దలు అంటే బ్యాక్ ఎండ్లో ఉండి కథ నడిపించే పెద్దల వ్యవహారం బయటకు వచ్చే వరకు కూడా రాజ్ న్యూస్ మొత్తంగా బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. దీంట్లో అంటే అంతా కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉండదు, అంతా కూడా డాక్యుమెంట్ పేపర్స్లోనే మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. కోట్లాది రూపాయలు కూడా తీసేసుకుంటూ ఉంటారు. మనం కొన్ని ల్యాండ్ కన్నా అక్కడ పరిశీలిస్తే చాలా దారుణమైన పొజిషన్. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి తమ ఆధీనంలో పెట్టుకొని తాత ముత్తాల నుంచి వాళ్ళు పొలం చేసుకుంటున్న నేపథ్యంలో ఎప్పుడో కాన్స్టిట్యూకులుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళని బయటికి తరిమేసి యథేచ్ఛగా ల్యాండ్ల మీద బిజినెస్లు చేసిన వ్యక్తులు ఈ శంభుదాస్ అండ్ గ్యాంగ్.